రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ముక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. ఇన్ని వేల మంది ఆనందంగా ఆప్యాయంగా ఆదరంగా స్వాగతం పలికారు. ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, వేదిక పైన పెద్దలందరికీ. మీ అందరికీ తెలుసు మీ జయధ్వానాలు కొద్దిసేపటి తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం సామాన్య ప్రజల సంక్షేమం కోసం, భరోసా కోసం న్యాయాలయం శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి గారి చేత ఒక ఆశీపూర్వకమైన ప్రశంసలు అందుకున్నారు. నిన్న ఉదయం న్యాయాలయం, నిన్న సాయంకాలం క్రీడాలయం, ఈరోజు చల్లని చదువుల తల్లి బాసర దేవాలయం, ఇప్పుడు పీపుల్స్ మార్చ్ ప్రారంభించిన ఒక మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేసుకునే ఈ అసంఖ్యాక ప్రజల హృదయాలయం మీ అందరికీ అనుగుణంగా మీ అభివృద్ధి సంక్షేమం కోసం అంకితం కావటమే మా ప్రజా పాలనా ప్రభుత్వ సేవాలయం అని చెబుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అందరం లేచి నిలబడి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. జయ జయ హే తెలంగాణ అంటూ మన తెలంగాణ పాటను గొంతెత్తి పాడుదాం. తెలంగాణ లాంటి ఒక రాష్ట్రంలో ఉన్నందుకు గర్విస్తూ ఈ గర్వాన్ని 10 వైపులా పంచుదాం. 10 కాలాల పాటు పచ్చగా ఉండేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతం. జయ కేతనం ముక్కోటి
జై తెలంగాణ నినాదాలు రాష్ట్రమంతటా ప్రతిధ్వనించినట్టే ఆదిలాబాద్ జిల్లాకి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చిన ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ అందరికీ శుభాకాంక్షపూర్వక స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు ఇందాకే మనం అనుకున్నాం 3 సంవత్సరాల క్రితం 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700కు పైగా గ్రామాల్ని కాలినడకన కవర్ చేస్తూ దాదాపు 1400 కిలోమీటర్లు మరి ఈ పిప్పిరి నుంచి ఖమ్మం దాకా గౌరవనీయులైన పెద్దల సలహా మేరకు స్థానిక పార్లమెంట్ సభ్యులు గొడెం నగేష్ గారు ముందుగా ఆనరబుల్ సీఎం గారికి ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ ఎంపీ సోదరులు, తెలంగాణ రాష్ట్ర రథసారథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, నా నియోజకవర్గ సొంత అసెంబ్లీ సెగ్మెంటే కాకుండా, పార్లమెంట్ సెగ్మెంటే కాకుండా నా సొంత మండలం కూడా మీకు స్వాగతం పలుకుతా ఉన్నా. మా అశేష జనాన్ని కూడా మీకు స్వాగతం పలుకుతూ సప్పట్లతో వారి స్వాగతం చెయ్యాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఫైనాన్స్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దల కృష్ణారావు గారు, ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు,